భారతదేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు, శిల్పాలు, దేవాలయాలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధిగాంచింది. ఆలయాల విషయానికొస్తే మనకు ప్రముఖంగా వినిపించే పేరు మహాశివుడు. శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. భోలేనాథుడు, కైలాసనాథుడు, కాశీ విశ్వనాథుడు, కేదారేశ్వరుడు, సోమనాథుడు, బైద్యనాథ్, బద్రీనాథ్, రామనాథ్, అమర్నాథ్ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్యకున్నాయి. ఓం నమ శివాయ అని భక్తితో కొలిచి చెంబుడు నీళ్లు పోసిన, త్రిదళాన్ని సమర్పించిన భక్తజన కోటిని రక్షించేవాడు ఆ భోళా శంకరుడు. మన భరతఖండంలో ఆ పరమశివుడు స్వయంభువుగా వెలిసిన అనేక శివాలయాలు ఉన్నాయి. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఆ ఆలయాల అద్భుతాలు శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు, అంతు చిక్కలేదు. నేటికి ఆ పార్వతీనాథుని అద్భుతాలను ఈ క్రింది శివాలయాలలో అందరూ చూడవచ్చు. మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఎక్కడ ఉన్నాయి, శివాలయాలు వాటి ప్రాముఖ్యతలేంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, అలంపూర్ బాలబ్రహ్మేశ్వర లింగం. అలంపూర్ బాలబ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు. బాలబ్రహ్మాలయం అలంపూర్ ఆలయాల్లోకెల్లా ఇది ముఖ్యమైంది. ఇందు నిత్య పూజాదికాలు జరుగుతాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ దేవాలయంలో చిన్న నంది మంటపాన్ని, దాని వెనుకాల విశాలమైన ముఖ మండపం, అటుపై అంతకంటే పెద్దదైన ప్రవేశ మంటపం, అటుపై అంతరాళ మండపం, దానిని చేరి గర్భాలయం ఉంటాయి. గర్భాలయం చుట్టూ ఉన్న వసార ప్రదక్షిణకు ఉపయోగిస్తారు. ఈ గుడిలో సప్తర్షులు విగ్రహాలు, ఇతర శైవ దేవతల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయం చుట్టూను చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ఈ ఆలయంలోని లింగం వింతగా ఉంటుంది. వేదికపై ఉన్న శిలాలింగం మధ్య ఒక బిలం ఉంటుంది. దానిలో మరొక లింగం ఉంటుంది. పై కవచాన్ని తీసి విమర్శగా చూసిన వారికి ఈ అంతర్లింగం కనపడదు. ఈ ఆలయపు ఆవరణలో ఉన్న విగ్రహాల్లోకెల్లా ఒక విగ్రహం వింతగా ఉంటుంది. ఒక నల్లరాతి పైన నగ్నమై రెండు మోకాళ్లను దవడలకు తగులినట్లు ముడుచుకొని కూర్చుని ఉన్న స్త్రీమూర్తి చెక్కబడి ఉంటుంది. ఇది భూదేవి విగ్రహమట. వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. ఇక్కడ సంగీత స్తంభాలు ఉంటాయి. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. వరంగల్లో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశం 1000 స్తంభాల ఆలయం హన్మకొండలో ఉంది. ఇది 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవ నిర్మించారు. ప్రధానంగా శివుడికి అంకితం చేసిన ఈ ఆలయం శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం పేరుతో కూడా పిలువబడుతోంది. ఈ దేవాలయంలో 3 దేవతలు, శివుడు, విష్ణు, లార్డ్ సూర్యములు పూజిస్తారు. అవి త్రికులాలం అని పిలుస్తారు. 3 దేవాలయాలు, ప్రతి దేవతకు ఒకటి ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడి 1000 స్తంభాలతో నిర్మితం కావడమే మాత్రమే కాదు, ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్తంభాలపై నాణేలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్త స్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తాయి. ద్రాక్షారామం. ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి. భారతదేశంలోని అత్యంత ప్రాచీన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడ ప్రత్యేకతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి భీమేశ్వర స్వామివారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల్లోనూ ఈ ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. భీమవరంలో సోమేశ్వర ఆలయం. భీమవరంలో సోమేశ్వరుడు పంచారామాల్లో ఒకటైన భీమారామం భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో ఉంది. పంచారామాల్లో భీమవరం ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైనవి. ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన భీమవరంలో స్వామివారి దేవాలయం కొలువై ఉంది. చాళుక్య భీములు నిర్మించిందిగా శాసనాలు చెబుతున్నాయి. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోనూ, పౌర్ణమి రోజు గోధుమ వర్ణంలోనూ దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత.
ఆలయంలో శివుడి గుడి పైభాగంలో అన్నపూర్ణమ్మ వారి కొలువై ఉండడం మరో ప్రత్యేకత. అలాగే పంచనందీశ్వరాలయంగా కూడా ఈ ఆలయానికి పేరుంది. దేవాలయం ముందు భాగంలో 2 నందులు, ధ్వజస్తంభం వద్ద మరో నంది, ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. దేశంలో ఉన్న స్ఫటికలింగాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతారు. కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్పకొండ ఒకటి. శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషం. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడుగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలానికి వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్లి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలువబడుతోంది. కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా పిలుస్తారు. గుంటూరు జిల్లా చేజర్ల, ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. ఈ ఆలయానికి ఆ పేరుతో పిలవడానికి మహాభారతం ప్రకారం ఒక కథ ఉంది. మాంధాత కుమారుడు చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు 2 సోదరులు. మేఘదాంబరుడు శిబి చక్రవర్తి అనుమతి పొంది అతని పరివారంతో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఒక కొండపై అతను కొందరు యోగులతో కలిసి తపస్సు చేస్తూ కాలం చేస్తాడు. కొండపై అతని పార్థివ శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగ రూపం ధరించింది. మేఘదాంబరుడు తిరిగి రానందున అన్నను వెతుకుతూ జీమూత వాహనుడు అనుచరులను వెంటబెట్టుకుని ఆ కొండ వద్దకు వస్తాడు. అన్నకు జరిగిన విషయం తెలుసుకుని ఆ కొండపైనే తపమాచరించి అతను మరణించాడు. తమ్ముళ్లను వెతుకుతూ శిబి చక్రవర్తి అక్కడికి వచ్చి 2 లింగాలను చూసి తన్మయం చెంది అక్కడ 100 యజ్ఞాలు చేయ సంకల్పించాడు. 100వ యాగం చేస్తుండగా దేవతలు అతన్ని పరీక్షిస్తారు. పరీక్షలో భాగంగా శివుడు వేటగానిగా, బ్రహ్మ విల్లు బాణంగా, విష్ణువు కపోతంగాను ఆ ప్రాంతానికి వస్తారు. వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తిని రక్షించవలసిందిగా కోరింది. పావురానికి శిబి చక్రవర్తి అభయమిస్తాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని శిబి చక్రవర్తిని వేడుకుంటాడు. శిబి ఇరికాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానికి ఒప్పించి త్రాసులో పావురాన్ని ఒకవైపు ఉంచి తన శరీరంలో కొంత మాంసాన్ని 2వ వైపు ఉంచాడు. సరితూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగశీలతకు మెచ్చి దేవతలు అతన్ని పునరుజ్జీవితుణ్ణి చేసి వరం కోరుకోమంటారు. శిబి తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకుంటాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తలలేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కుళ్ళిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు. భైరవ కోనాలో ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరు రాదు. యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతోంది. అంతేకాదు ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు కలదని భక్తుల విశ్వాసం. ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెబుతుంటారు. ఇక్కడ రోజు రోజుకు నంది పెరుగుతూ ఉంటాడు. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. అయితే నందిగా చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవడం వల్ల చాలా మంది అది అసాధ్యమని కొట్టిపారేస్తారు. కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే.